అద్వైతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ యుగాది పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణము. సాధారణంగా ఈ పంచాంగ శ్రవణము అంటే పంచాంగము చెప్పించుకోవడం లేదా ఈ సంవత్సర ఫలితాల్ని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క దేవాలయంలో, అదేవిధంగా వారి వారి పురోహితుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరము వర్షాలు ఎలా పడతాయి, ప్రజల జీవన విధానం ఎలా ఉండబోతుంది, మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి అనేది ఈ సంవత్సరాధిపతి అంటే సంవత్సరానికి అధిపతి అయినటువంటి రాజు, మిగతా నాయకులు అంటే 9 మంది నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి ఇంటికి కుటుంబ పెద్ద ఎలా ఉంటాడో అదేవిధంగా సంవత్సరానికి కూడా ఒక రాజు ఉంటాడు. వారి యొక్క సమక్షంలోనే ఈ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఈ పరాభవన సంవత్సరంలో రాజాది నవనాయకులు మరియు వారి ఫలితాల్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సంవత్సరానికి రాజు గురువు. ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుందంటే బృహత్ పరాశర హోరాశాస్త్ర ప్రకారము ధర్మబద్ధమైనటువంటి పాలన సాగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు, చట్టాలకు చాలా పెద్దపీట దక్కుతుంది. అంటే గురువు యొక్క స్థితి అనమాట, గురువు యొక్క లక్షణం అలాంటిది. ఇంకా బ్యాంకింగ్ రంగాలు, ఆర్థిక రంగాలు బలంగా మారబోతున్నాయి. అది కాకుండా విద్యకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సేవా రంగాలకు విశేష ఆదరణ లభిస్తూ ఉంటుంది. నిత్య వస్తువులు ప్రజలకు అందుబాటు ధరలలోనే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. దేశము సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశము కనబడుతూ ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే గురువు యొక్క లక్షణము సరైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పరిపాలన సాగించడం అని అర్థం చేసుకోండి. ఇక ఈ సంవత్సరానికి అత్యంత కీలకమైనటువంటి ఒక గ్రహము మంత్రిగా ఉంది, అది కుజుడు. అంటే ఈ సంవత్సరానికి మంత్రి ఎవరు? కుజుడు. ఈ సంవత్సర ఫలితం ఏమిటంటే కుజుడు యొక్క ప్రభావం వల్ల అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సమస్యలు, సైన్యము, పోలీస్ యంత్రాంగము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అన్నమాట. ముఖ్యంగా కుజుడు అంటే అంగారకుడు, అగ్నికి కారకుడు కాబట్టి అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యప్రదేశ్, ఆ వింధ్యా సాత్పురా రేంజ్ ఉంది కదా, ఆ వైపు ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కఠినంగా చట్టాలు అమలు కావడం వల్ల ప్రజలకు, అదేవిధంగా ప్రతిపక్షాలకు, రాజకీయ నాయకులకు మధ్య వేడి అంటే ఉద్రిక్త వాతావరణం పెరిగే అవకాశాలు ఈ కుజగ్రహము మంత్రిగా ఉండడం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరానికి సేనాధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క ఫలితం ఏమిటంటే చంద్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశం కనబడుతుంది. సైనికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. అదేవిధంగా నావికా దళం అంటే నేవీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరము చాలా బలోపేతంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు జలకారకుడు కాబట్టి ఆ జలానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రంగంలో ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రజలు ఆందోళన లేకుండా సంతోషంగా ప్రశాంత జీవనం గడిపే అవకాశం ఉంటుంది. ఇంకా అది కాకుండా చక్కని వర్షాలతో దేశమంతా కూడా సుభిక్షాన్ని పొందే అవకాశం ఉండి సురక్షితంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరానికి సస్యాధిపతి శుక్రుడు. సస్యములు అంటే పంటలు అనమాట. ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుందంటే ఉల్లి, వెల్లుల్లి, పత్తి, పూల తోటలు, ఉద్యానవనాలు అంటే హార్టికల్చర్ రంగం అద్భుతమైనటువంటి లాభాలు ఇస్తుంటాయి. అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రంగాలలో పెట్టుకోండి. పళ్ళు, ఫలసాయము, ఫల దిగుబడి సమృద్ధిగా లభించే అవకాశం కనబడుతుంది. ఆధునిక పద్ధతుల్లో చేసేటువంటి హైడ్రోఫోనిక్స్, గ్రీన్ హౌస్ వ్యవసాయము ఈ ముఖ్యంగా యువతను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? యువకులు చాలామంది వ్యవసాయ రంగం వైపు మళ్ళే అవకాశాలు ఈ పరాభవన సంవత్సరంలో కనబడుతున్నాయి. అది కాకుండా ఈ సంవత్సరానికి ధాన్యాధిపతి బుధుడు. ఈ బుధుడు ధాన్యాధిపతి కావడం వల్ల ఈ ఆన్లైన్ రంగంలో ఉండేటువంటి అగ్రి కామర్స్ అంటాం కదా, ఆ వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. మేఘాలు గాలిచే చెదరగొట్టబడడం వల్ల అకాల వర్షాలతో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యానికి నష్టం వాటిల్లే అవకాశం కనబడుతుంది. అంటే హఠాత్తుగా వానలు పడి ధాన్యం అంతా తడిచిపోయి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.
అది కాకుండా పంపిణీ వ్యవస్థలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అంటాం కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. అది కాకుండా లాజిస్టిక్ రంగాలు బలపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరానికి అర్ఘ్యాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అర్ఘ్యాధిపతి కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ లాభదాయకంగా ఉంటుంది. వడ్డీ రేట్లు కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఇది కాకుండా సస్యాలకు అంటే ఏదైతే ధాన్యాలు, పంటలు ఇలాంటి ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి వర్షాల వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధరలు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, అది కాకుండా ఈ వాటర్ బాటిలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే వాటర్ అమ్ముతారు కదా, ఈ క్యాన్లలో వాటర్ అమ్మడము, తర్వాత ఆర్ఓ వాటర్ ప్లాంట్స్, వీటి రంగాల్లో ఉండేటువంటి షేర్స్ ఉన్నాయి కదా, ఇవి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే లిక్విడ్ సంబంధించినటువంటి ఫార్మా, తర్వాత వాటర్ రిలేటెడ్ షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరానికి మేఘాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మేఘాధిపతి కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు దేశవ్యాప్తంగా సమానంగా పరుచుకొని సమానంగా సమృద్ధిగా విస్తరించి అద్భుతమైనటువంటి వర్షాన్నిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే ముఖ్యంగా రిజర్వాయర్స్ ఉంటాయి కదా, రిజర్వాయర్స్, ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా చాలా నిండు కుండల్లాగా నిండి పశువులకు, రైతులకు స్వర్ణయుగంగా ఈ సంవత్సరాన్ని మారుస్తుండడంలో సందేహమే లేదు. ఇంకా ఈ సంవత్సరము రసాధిపతి సూర్యుడు, అంటే రవి అన్నమాట. ఈ సంవత్సర ఫలితం ఎలా ఉందంటే రసాధిపతి మనకు ముఖ్యంగా నూనె, అంటే నువ్వులు, నూనెలు, బెల్లము, ఉప్పు, ఈ ధరలు ఏవైతే ఉంటాయో అవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే రవి ఒక బలమైనటువంటి గ్రహం. కాకపోతే ఏంటంటే ఈ ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి కదా, అంటే ఫార్మా రంగాలు, వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ ఉంటుంది. అదేవిధంగా రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా, పర్టికులర్గా చెప్పాలంటే ఈ యూరియా అట్లాంటి కొరత పెరిగే అవకాశాలు లేదా వాటి ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వాటి కొరత ఏర్పడుతుంది లేదా వాటి ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా అది కాకుండా ఈ ఆహార కల్తీ నివారణ కోసము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఈ సంవత్సరము వీళ్ళు హోటల్స్ మీద వాటి మీద దాడులు ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి తర్వాత ముఖ్యమైనటువంటి నాయకత్వము నీరసాధిపతిత్వం. ఆయనే నీరసాధిపతి శుక్రుడు. ఈ సంవత్సరం శుక్రుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల లగ్జరీ కార్లు, వాహనాలు, ఏవియేషన్ హార్డ్వేర్, ఏవియేషన్ అంటే విమానానికి సంబంధించినటువంటి హార్డ్వేరు, కాస్మెటిక్స్, సిల్క్ బట్టలు, అదేవిధంగా విదేశీ దిగుమతులు అయినటువంటి వస్తువులు వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా కర్పూరము, అగరుబత్తులు, శ్రీగంధం వంటి పూజా సామాగ్రికి గిరాకీ పెరిగే అవకాశాలు ఉంటాయి. వజ్రానికి శుక్రుడు అధిష్టాన దేవతగా ఉంటాడు కాబట్టి వజ్రాలు, ముత్యాల వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించినటువంటి రాజాది నవనాయకుల ఫలితం ఈ విధంగా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. ఇప్పుడు నేను చెప్పింది ఈ సంవత్సర ఫలితాలు అనమాట. ఈ సంవత్సరము భారతదేశానికి సంబంధించి ఏ విధంగా పెరుగుతుంది, తగ్గుతుంది, అంటే ధరలు కానివ్వండి, వర్షాలు కానివ్వండి, తగ్గేది ఎట్లా, పెరిగేది ఎట్లా అనే వివరణ చెప్పాను. దాన్ని మీరు గ్రహించండి. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది జగర్ లగ్నానికి మాత్రం అంటే ఒక ఓవర్ వ్యూ అనమాట. ఒక ఓవర్ వ్యూ, ఒక ఈగల్ బర్డ్ వ్యూ అని అర్థం చేసుకోండి. మళ్ళీ వ్యక్తిగతంగా రాజు మారినప్పుడు లేదా అక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ మారినప్పుడు దీనికి సంబంధించిన ఫలితాలు అంటే మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.